నమ్మకం లేని ప్రేమ ఉంటుందా? ఉంటుంది. అమ్మ ప్రేమ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా తల్లి హృదయం ఎప్పుడు ప్రేమతో నిండి ఉంటుంది. దొంగ అయినా దొర అయినా అమ్మ ప్రేమలో మార్పు ఉండదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మొదట నీపై నీకు నమ్మకం ఉండాలి. అప్పుడు ఇతరులు నిన్ను నమ్ముతారు. నువ్వేమో నమ్మక ద్రోహం చేయాలి, మిగిలిన వాళ్ళు మాత్రం నిన్ను నమ్మాలా? పసిపాపలా లాలించే నాన్నలాంటి భర్త దొరికితే, వేలు పట్టి నడిపించే అమ్మలా భార్య ఉంటే, ఆ బంధంకు నమ్మకం కంటే గొప్ప మాట ఏదైనా ఉంటుందంటారా? మనం ఎంతగా ఎదుట వాళ్ళను నమ్మి ప్రేమిస్తామో, అవతలి వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడతారు. ఇది ఏ కాలపు నమ్మకమైనా ప్రేమ అంటే. మనిషికి కోపం ఉండొచ్చు, కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు. మనస్సుకు ప్రేమ ఉండొచ్చు, కానీ విరక్తి కలిగే అంత ప్రేమ ఉండకూడదు. మాటలతో నవ్వించవచ్చు, కానీ ఏ ఒక్కరిని నొప్పించే అంట నవ్వు ఉండకూడదు. పక్కవారికి సహాయం చేయవచ్చు, కానీ ఇబ్బంది పడేంత సహాయం చెయ్యకూడదు. డబ్బుతో అవసరాలు ఉండవచ్చు, కానీ ఎదుటి వారిని మోసం చేసి దోచుకోకూడదు. నమ్మకం లేని ప్రేమ పెలుసుగా మరియు తరచుగా నిలకడ లేనిదిగా ఉంటుంది. ఏదైనా ఆరోగ్యకరమైన సంబంధంలో ట్రస్టు పునాది మూలకం. ఇది భద్రత మరియు సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది. నమ్మకం లేకుంటే ప్రేమలో అభద్రత, అనుమానం మరియు భయాలు ఉంటాయి. ఇది అపార్థాలు మరియు సంఘర్షణలకు దారితీస్తుంది. అసురక్షిత అనుభూతి, భాగస్వామి యొక్క విధేయత లేదా ఉద్దేశాల గురించి నిరంతరం ఆందోళన చెందడం సానుకూల భావాలను కప్పివేస్తుంది. పేలవంగా కమ్యూనికేట్ చేయండి. అపార్థాలు మరియు అనుమానాల నుండి తప్పుగా సంభాషించవచ్చు. ఇది అపార్థాలకు దారితీస్తుంది. దుర్బలత్వంతో పోరాడండి. నమ్మకం లేకుండా వ్యక్తులు భావోద్వేగ సంబంధానికి ఆటంకం కలిగించడం ద్వారా తెరవడం కష్టమవుతుంది. అసూయను అనుభవించండి. విశ్వాసం లేకపోవడం అసూయకు ఆజ్యం పోస్తుంది, ఉద్రిక్తత మరియు ఆగ్రహాన్ని సృష్టిస్తుంది. సారాంశంలో నమ్మకం లేకుండా ప్రేమ ఉనికిలో ఉన్నప్పటికీ ఇది తరచుగా సంక్లిష్టంగా మరియు నిర్వహించడానికి కష్టంగా మారుతుంది. లోతైన సంతృప్తికరమైన మరియు స్థితిస్థాపకంగా ఉండే ప్రేమకు నమ్మకం ఉంటుంది. నమ్మకం లేకుండా ప్రేమ బలహీనంగా ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడే సంబంధం పనిచేస్తుంది, లేకుంటే భాగస్వాములు ఇద్దరూ అభద్రతా భావాలను సృష్టిస్తారు మరియు మీ సంబంధం కుళ్ళిపోయి చివరకు ముగుస్తుంది. మీరు ఎవరినైనా విశ్వసించకుండా ప్రేమించవచ్చు మరియు మీరు ఆ వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. అది సులభమైన భావం, అయితే ఇది కేవలం పని చేయదు లేదా కొనసాగదు. ఒక ఆరోగ్యకరమైన సంబంధం నమ్మకంతో పెరుగుతుంది మరియు మీరు ఎవరిని ఎంతగా ప్రేమిస్తున్నారనేది, మీరు ఎవరితో నమ్మకం లేకుంటే వారితో ఉండాలనుకుంటారనేది పట్టింపు లేదు. ప్రేమ కొన్నిసార్లు మిమ్మల్ని అంధుడిని చేస్తుంది, క్షమించే అసంఖ్యాకమైన అవకాశాలను ఇస్తుంది. నాకు తెలుసు, అయితే అది భవిష్యత్తులో పనిచేయదు. ఇది తాత్కాలికమైనది మరియు ఇద్దరు వ్యక్తులు గాయపడతారు. కాబట్టి అవును, నమ్మకం లేని ప్రేమ తాత్కాలికమైనది మరియు అర్థం లేనిది. మీరు మీ భాగస్వామిని లేదా వ్యతిరేకతను విశ్వసించినట్లయితే నమ్మండి. నమ్మకం లేని ప్రేమ భయం మరియు భయం యొక్క స్నేహితులు కోపం మరియు కలత, దుర్వినియోగం మరియు అవసరం మరియు విడిపోవడం. విశ్వసనీయత, నిజాయితీ 65% సంబంధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. విశ్వాసం అనేది ఒక ఎంపిక, దెబ్బతీసే రిస్క్ తీసుకోవాలనే నిర్ణయం, మరియు నమ్మకం అనేది వ్యక్తిని తెలుసుకోవడం మరియు వారు ఇతరులకు విశ్వసనీయంగా ఉండేలా చూసుకోవడంపై ఆధారపడి ఉండాలి. అలాగే మనం సంపూర్ణంగా ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఓకే అని తెలుసుకునే వరకు విశ్వసించే ధైర్యాన్ని కొనసాగించాలి. ఒక్కసారి మనం సంపూర్ణంగా ఉన్నా కూడా అది పైకి లేచినప్పుడు భయాన్ని స్థిరంగా ఎదుర్కోవాలి మరియు దానితో అంతర్గతంగా వ్యవహరించాలి. ప్రేమ అనేది ఈరోజు మనం కలిగి ఉన్న ప్రేమ రేపు కూడా ఉంటుందని గ్యారంటీ రాదు. కాబట్టి మనం అవసరమైతే మనం తేలిగ్గా విశ్రాంతి తీసుకోలేము, నమ్మకలేము మరియు భయం మన భుజంపై ఉంటుంది. ప్రేమ కూడా ఒక ఎంపిక. ఇది మనం ఎలా భావిస్తున్నామనే దాని గురించి కాదు, కానీ ఒకరినొకరు పోషించుకోవడం, ఎదుటి వ్యక్తి అవసరాలను మన స్వంత అవసరాల వంటి వాటిని ముఖ్యమైనదిగా చేయడంలో మన నిబద్ధత మరియు మనం మానసికంగా గాయపడినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు సున్నితంగా గౌరవించుకోవడం.
ప్రేమంటే ఏమిటని కుర్రకారును ప్రశ్నిస్తే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూచుకోవడం, ఒక ఐస్ క్రీమ్ని ఇద్దరూ పంచుకోవడం, పార్కులకు బీచ్లకు కలిసి తిరగడం అనే సమాధానాలు రావచ్చు. అయితే ఇవన్నీ ప్రేమలో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ గడిపేస్తామంటూ ఏ ప్రేమికులైనా అంటే వారి ప్రేమ జీవితాంతం నిలుస్తుందని కాదు. ఎందుకంటే చల్లని సాయంత్రం నదీ తీరాన ఒకరి చేతిలో ఒకరు చేయవేసి అలా ఆకాశాన్ని చూస్తూ గడిపేస్తామంటే నిజ జీవితంలో ఎల్లప్పుడూ కుదరకపోవచ్చు. నదీ తీరాలు సాయం సంధ్యవేళ కబుర్లు లేని ప్రేమ ఉండకపోవచ్చు. కానీ వాటితోనే కాలం గడుస్తుందా అంటే ఖచ్చితంగా కాదనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే పైన చెప్పినవన్నీ ఓ పక్క నడుస్తున్నా ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలంటే మాత్రం అంతకు మించి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ప్రేమికులుగా మారిన జంట జీవితాన్ని సైతం పంచుకునే దంపతులుగా మారాలంటే వారి ప్రేమ పక్వత సాధించాల్సిన అవసరము తప్పక ఉంటుంది. మిత్రమా, ఒకరిపై ఒకరికి నమ్మకం, జీవితాంతం కలిసి ఉండాలనే తపన, ఎవరి కోసం కూడా ప్రేమను త్యాగం చేయకూడదనుకునేంతట ఇష్టం లాంటివి ఉన్నప్పుడే షికారులు చేసిన ప్రేమ జీవితాంతం కలిసి పయనించేందుకు తోడ్పడుతుంది. కళ్ళు మూసుకుని మనసులు ఊహలు చెప్పుకొని మొదలైన ప్రేమ భావాలు పంచుకొని ఒకరి కోసం ఒకరు తమను మార్చుకోవడానికి కూడా సిద్ధపడినప్పుడే పూర్తి పరిపూర్ణత అనేది సాధిస్తుంది. మహాభారతంలో శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు, మాద్రికి స్వయాన సోదరుడు. మాద్రి నకులుడు సహదేవులకు తల్లి. అలా అతను నకులుడు సహదేవులకు మేనమామ అయ్యాడు. ఇక పాండవులకు ఎంతో ఇష్టం. శల్యుడు మంచి యుద్ధ వీరుడు, బాణాలు అస్త్రాలు బాగా వదిలే వీరుడు. శల్యుని మీద అతని సైన్యం మీద పాండవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్ధంలో సాయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సమయంలో దుర్యోధనుడు శల్యునికి అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేసి మైమరపించి తన వశం చేసుకున్నాడు. శల్యుడు యుద్ధంలో సాయం చేస్తాను అని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. ఇక్కడ దుర్యోధనుడు ఎదుస్టోరిని వలె నటించి శల్యుని దగ్గర మాట తీసుకున్నాడు. తర్వాత ధర్మరాజును కలిసి విషయం తెలియజేస్తాడు. ధర్మరాజు అభీష్టం మేరకు కౌరవుల పక్షముననే ఉంటూ పాండవులకు సాయం అందించుటకు అంగీకరిస్తాడు. కర్ణునికి రథసారథి బాధ్యతలు స్వీకరించి అర్జునునికి అనుకూలంగా వ్యవహరిస్తాడు. శల్యుడు గొప్ప రథసారథి అని తెలిసిన దుర్యోధనుడు అతనిని కర్ణునికి రథసారథిగా నియమించాడు. అయితే ఈ సమయంలో కర్ణుడిని యుద్ధం చేసే సమయంలో తన ఎత్తిపొడుపు మాటలతో కర్ణునికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేస్తాడు. కర్ణుడి అర్జునునితో యుద్ధం చేసినప్పుడు రథసారథికి పనిచేసిన శల్యుడు ఆ సమయంలో అర్జునుని అదే పనిగా పొగుడుతూ కర్ణుని విమర్శిస్తూ యుద్ధంలో పాండవులకి సాయం చేశాడు. శల్య సారథ్యం అంటే ఏదన్నా బాధ్యతను నమ్మి ఒకరి చేతికి అప్పగించినప్పుడు వారు దానిని చేతులారా చెడగొట్టడాన్ని శల్య సారథ్యం అంటాము. వైరి పక్షానికి సాయం చేస్తూ పాండవుల పక్షాన ఉంటాడు. భయం మన విజయాలన్నింటికీ మొదటి అడ్డంకి. భయంతో మనం వేసే అడుగు అపజయానికి దారి తీస్తుంది. ఇది నేను చేయగలను అనే మనోధైర్యంతో అడిగే నీ విజయానికి తొలి మంత్రం అవుతుంది. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. ఒకరి ఆసరాతో లేదా ఒకరిపై ఆధారపడి బ్రతకాలని అనుకోవడం వ్యర్థమైన పని. ఇతరులపై ఆధారపడడం అలవాటైతే మన సొంత ఎదుగుదల అనేది లేకుండా కేవలం మట్టి ముద్దలా మిగిలిపోతాము. ఒక చెట్టు నీడన ఉండే మొక్క ఎదగదు, మనుషులు మనమెంత. ఓటమిని ఎప్పుడూ ఇష్టపడండి, ఎందుకంటే అది మాత్రమే మీలో గెలుపు విలువను తెలుపుతుంది. గెలవాలనే కసిని పట్టుదలను నిలవెల్లా పెంచుతుంది. మన మనస్సును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నిన్ను నీవు తెలుసుకోవడానికి, నిన్ను నీవు మలుచుకోవడానికి ఏకాంతాన్ని మించిన సాధనం లేదు. ఏకాంతంలోనే నిన్ను నీవు ప్రశంసించుకోగలవు, విమర్శించుకోగలవు. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువగా బాధ పెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణం అవుతుంది. చెడ్డవాడిని మార్చడానికి పర్వాలేదు, ప్రయత్నించవచ్చు. నేడు కాకుండా రేపైనా మారవచ్చు.
కానీ మంచివాడుగా నటించేవాడిని నిజం తెలిసి మార్చడానికి మాత్రం ప్రయత్నించకూడదు. ఎందుకంటే అవకాశం దొరికితే తనే మిమ్మల్ని తనలా మార్చడానికి ప్రయత్నిస్తాడు. మంచి చేయడానికి మాత్రమే ఆరాటపడాలి, కానీ మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. కొన్ని మౌనాల వెనుక బాధ ఉంటుంది, కొన్ని దూరాల వెనుక ప్రేమ తప్పక ఉంటుంది. ఒక్క మాట మనిషి మీద అపారమైన విశ్వాసం పెంచగలదు. ఒక్క మాట మనిషి మనస్సులో కఠినమైన విద్వేషాన్ని పుట్టించగలదు. జాగ్రత్త మిత్రమా. లోతు తక్కువ ఉన్న సముద్ర తీరం అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. లోతు ఎక్కువగా ఉన్న సముద్రం మాత్రం అలలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విషయ పరిజ్ఞానం తక్కువ కలవాడు అన్నీ తనకే తెలిసినట్లు హడావుడి చేస్తాడు. విషయ పరిజ్ఞానం కలవాడు మాత్రం గంభీరంగా ఉండే సమయానికి మాత్రమే తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాడు. మిత్రమా, గుర్తుపెట్టుకో. మోసే విధానం తెలిస్తే బరువు తేలికవుతుంది. రాసే విధానం తెలిస్తే అక్షరం ఆయుధంగా మారుతుంది. దారం పొడవుగా ఉన్నంత మాత్రాన గాలిపటం పైకి ఎగరదు. దానిని పట్టుకున్నవారు నైపుణ్యతను ప్రదర్శిస్తే పైకి అందనంత ఎత్తుకు ఎగురుతుంది. అలాగే అధిక ధనవంతుడైనంత మాత్రాన గొప్పవాడు కాదు. తన దగ్గర ఉన్న ధనమును ఏ విధంగా మంచి పనులకు సద్వినియోగం చేస్తాడు అనేదే ముఖ్యమైన సంగతి. ఒక అద్భుత అవకాశం కోసం వేచి చూడడం కంటే వచ్చిన చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యమును చేరుకోవడం ఉత్తమమైన పని. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడని పశ్చిమానికి దిగులు ఉండదు. అసలు ఎందుకంటే తన వద్దకే వచ్చిన సూర్యుడు అస్తమిస్తాడని తనకు తెలుసు కాబట్టి. కొద్ది సమయం తాను నిరీక్షించాలి. అలాగే అర్హత గల వారి వద్దకు విజయం తప్పకుండా సరైన సమయానికి వస్తుంది. కాకపోతే ఓపిక ఉండాలి. ముళ్ళు ముళ్ళ చెట్టును బాధించవు, ఇతరులను మాత్రమే బాధిస్తాయి. అదే పూలు అయితే పూలు పూల చెట్టుకు అందాన్ని ఇస్తాయి, చూసేవారికి ఆనందాన్ని ఇస్తాయి. చెడ్డవాని చేష్టలకు మంచివాని చేతలకు తేడా అదే. కొందరు శక్తి ఉన్న తమ మీద తమకు నమ్మకం మధ్యలోనే పనిని వదిలేస్తారు. కొందరు చేసే పని తమ శక్తికి మించినదైనా ప్రయత్నిద్దాం, తప్పక గెలుస్తాము అనే చిన్న నమ్మకంతో చేసి విజయం సాధిస్తారు. శిఖరాన్ని చూసి భయపడే జింక కంటే శిఖరంపై గూడు కట్టుకున్న చిన్న కీటకం సాహసమైనది కదా. నిజంగా ఎదుటవారు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అది స్థానంలో నేను ఉంటే అని ఊహించుకోవడం కంటే ఆ స్థానంకు రావడానికి నేను ఎలా కష్టపడి చేరగలను అని ఆలోచించే ప్రణాళిక వేసుకుని ఆచరణలో పెడితే చేరుకోగలుగుతావు. ఊహలు వదిలేసి వాస్తవంగా ఆలోచిస్తేనే గమ్యం చేరగలము. ముందు చూపు అవసరమే, కానీ రేపటి రోజున తలుచుకుని ఈరోజు సంతోషాన్ని వదులుకోకండి. మన దగ్గర లేని దానిని గూర్చి చింతపడే చేతిలో ఉన్న దానిని వదులుకోకండి. లేనిది కావాలని కోరుకోవడం కంటే దానిని సాధించే మార్గమును ఆలోచించాలి. సాధన, కృషి ఉంటేనే జీవితంలో మనము ఏదైనా సాధించగలిగేది, చేరుకోగలిగేది. ఏ మనిషికి మనస్సు మౌనంగా ఉంటుందో అతను మహా అద్భుతాలను సృష్టిస్తాడు. మనస్సు మౌనంగా ఉంటే అతని ఆలోచనలు తన ఆధీనంలోకి ఉంటాయి. ఆలోచనలు ఆధీనంలో ఉంటే ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసం పెరిగి విజయం వైపు పయనిస్తాడు. అదుపులేని మనస్సు ఎన్నో ఆలోచనలు చేస్తుంది. ఏది మంచి అదే ఆలోచించి ఆచరణలో పెట్టాలి. పొదుపు లేని మాట ఏది పడితే అది మాట్లాడితే జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఆలోచనలో మాట ఎప్పుడు అదుపులోనే ఉండాలి. చివరిదాకా ఉండేది మనకు తొందరగా దొరకదు, తొందరగా దొరికింది చివరిదాకా ఉండదు. మితిమీరిన నమ్మకం నమ్మకద్రోహం చేస్తుంది. మితిమీరిన నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తుంది. మితిమీరిన మంచితనం ఇబ్బందుల పాలు చేస్తుంది. మితిమీరిన ఆశ అనర్థాలను తెచ్చిపెడుతుంది. అందుకే ఏది మితిమీరకుండా ఆలోచిస్తూ అడుగులు వేయండి. తప్పుని అర్థం చేసుకోలేని ప్రేమ, బాధల్ని పంచుకోలేని ప్రేమ, బాధల్ని పంచుకునే స్నేహం మన జీవితంలో లేకపోవడం మంచిది. కొమ్మల చాటున దాగిన కోకిల ఎవరికీ కనిపించకుండా తన కోత అందరినీ చేరి పలకరిస్తుంది. అలాగే నీలోని ప్రతిభను ఎవరు గుర్తించకున్నా అది ప్రపంచానికి తెలిసే రోజు వస్తే అది ఆగదు. తను విజయమును తోడుగా చేసుకుని నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది.
జీవితం అనే ప్రయాణంలో ప్రమాదాల మలుపులు అనేవి కష్టాల రూపంలో వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ విమర్శలకు జవాబులుగా విజయాలను చూపుతూ ముందుకు సాగడమే మన యొక్క జీవిత ప్రయాణపు పరమార్థము. మన మాటలు, ఆలోచనలు ఎప్పుడూ మంచి విత్తనములా ఉండాలి. అవి అవతల వారిలో ఆలోచనలు మొలకెత్తేలా చెయ్యాలి. మన మాటలు, ఆలోచనలు ఎప్పుడు ముళ్ళుగా ఉంచకండి. అవి అవతల వారిని గుచ్చి గుచ్చి బాధిస్తాయి. గెలుపు కోసం కన్నీటి చుక్కను వృధాగా కార్చినంత మాత్రాన నీకు విజయం లభిస్తుందా? చెమట చొప్పున చిందించి శ్రమించి చూడు, విజయం లభిస్తుంది. చరిత్రను తిరిగి రాయగల సత్తా నీకు ఖచ్చితంగా లభిస్తుంది. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన ఏదైనా సరే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణమవుతుంది. అదే ఒక మంచి గుణం 100 సమస్యలకు చక్కటి పరిష్కారం తప్పక చూపుతుంది. మనం ఇష్టపడింది దొరకనప్పుడు దొరికిన దానిని ఇష్టపడాలి. వంట పాత్రను రోజు శుభ్రపరచాలి, లేకుంటే చిలుము పట్టి పాడవుతుంది. అలాగే మనసును ప్రతిరోజు సాధన ద్వారా శుభ్రపరుస్తూ ఉండాలి, లేకపోతే మనసులో అపవిత్రత పెరిగిపోతుంది. ఫిట్గా ఉంటే మీ శరీరం ఇతరులకు మీ బలం గురించి మాత్రమే తెలియజేస్తుందనుకుంటే పొరపాటే. దాంతోపాటు మీ క్రమశిక్షణను తెలియజేస్తుంది, మీపై మీకున్న శ్రద్ధను సూచిస్తుంది. కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు వెనుకాడవద్దు. పట్టించుకోకపోవడం ఎంత ముఖ్యమో ప్రతి యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదు. ప్రతి వాదనలో మీ వాణి వినిపించిన అక్కర్లేదు. అవకాశాల ముసుగులో మిమ్మల్ని పక్కదోవ పట్టించే అంశాలు ఎన్నో దాగి ఉంటాయి. జీవితంలో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సముపార్జించుకోవలసిన నైపుణ్యం ఏమిటో తెలుసా? అనవసర అంశాలను పట్టించుకోకుండా ఉండటం. పనికిరాని విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఆదాయ శక్తిని, సమయాన్ని పనికొచ్చే అంశాలపైన తప్పక వినియోగించుకుంటే ముందుకు విజయంగా వెళ్ళవచ్చు. నిరంతరం ఒకే రకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయా? సవాళ్ళు లేకుండా జీవితం ఉండదు. మీరు ఎదిగే కొద్దీ వాటి రూపం, తీవ్రత మారుతూ ఉంటాయంతే. మీకు నిరంతరం ఒకే రకమైన సవాలు ఎదురవుతున్నా అంటే ఆ అంశం రంగంలో మీకు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని గుర్తించండి. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. మీకు పరిష్కార మార్గం కనిపించకపోతే సమస్యను అర్థం చేసుకునే విధానాన్ని మార్చుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు బరువు మరీ ఎక్కువగా ఉండి తరచూ జంక్ ఫుడ్ లాగిస్తూ మీ పిల్లలకు కష్టపడండి, క్రమశిక్షణతో ఉండండి అని హితబోధ చేస్తే ఎలా? మీరు క్రమశిక్షణ లేకుండా బద్ధకంగా ఉంటే పిల్లలు కూడా మీరు చెప్పేది ఖాతరు చేయరు. వారు అనుసరించేది మీ సలహాలను కాదు, మీ చర్యలను. ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. వీటిని అస్సలు అలవాటు చేసుకోకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్నింటిని అసలు అలవాటు చేసుకోకండి. అవేమిటంటే రోజంతా కూర్చుని ఉండటం, నోటితో శ్వాస తీసుకోవడం, ఎప్పుడు ఆన్లైన్లో ఉండటం, ఉదయం నిద్ర లేస్తూనే ఫోన్లో మాట్లాడుతూ ఉండడం. ఆ భ్రమలతో ఆగిపోకుండా ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించకుండా మిమ్మల్ని ఇస్తున్నది ఏమిటో తెలుసా? మీ ప్రతికూల ఆలోచన ధోరణి. వ్యాయామశాలలో నిన్ను చూసే అందరూ నవ్వుకుంటారేమో, ఇప్పటికే సమయం మించిపోయింది, నేను వ్యాయామం చేసిన ఫలితాలు కనిపించవేమో అన్న ఆలోచనలతో వినక తగ్గకండి. అవన్నీ భ్రమలే. వ్యాయామశాలలు మీ గురించి ఆలోచించే తిరిక ఇతరులకు ఉండదు. మీ దేహాన్ని దృఢంగా మార్చుకునేందుకు ఒక మంచి అవకాశంగా ముందుకు వెళ్ళండి. ఒక అడుగు వేస్తే తర్వాత అడుగుకు దారి కనిపిస్తుందని. విజయానికి ఒక నిర్దిష్ట మార్గం అంటూ ఏదీ ఉండదు. గెలవాలన్న తపనతో మీరు ఒక అడుగు ముందుకు వేస్తే 2వ అడుగు దారి కనిపిస్తుంది. 2 అడుగు వేశాక 3వ అడుగు వేసే మార్గం దొరుకుతుంది. మీ పని మీరు ఏకాగ్రతతో సరిగ్గా చేస్తూ ఉంటే అలా ఒక్క అడుగు వేస్తూ విజయ తీరాలకు చేరుకుంటారు. ఆ క్రమంలో సరైన వ్యక్తులు మీకు అడుగడుగున చేయూత అందిస్తారు. మీ లక్ష్యాలను రాసి పెట్టుకోండి. జీవితంలో మీరేం సాధించాలనుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారు ఒక చోట రాసి పెట్టుకోండి. వాటిని తరచూ చదవండి. ఒక లక్ష్యం అంటూ లేని వారితో పోలిస్తే నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని కృషి చేసేవారు జీవితంలో విజయవంతమయ్యే అవకాశాలు 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట లక్ష్యాలు ఉన్న వారిని వాటిని రాసి పెట్టుకునే వారితో పోలిస్తే రాసి పెట్టుకొని పనిచేసేవారు విజయవంతం అవుతారు. మీ ఎంపికే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సౌకర్యం, సవాలు 2 మీ ముందున్నప్పుడు మీరు దేన్ని ఎంచుకుంటున్నారనేదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సవాలును దూరం పెట్టి సౌకర్యం ఎంచుకుంటే మీరు యథాతథ స్థితిలో ఉండిపోతారు. ధైర్యంగా సవాలును స్వీకరిస్తే మీరు కలల కన్న వ్యక్తిగా ఎదుగుతారు.
భావోద్వేగాల ప్రభావంతో పెద్ద నిర్ణయాలు వద్దు. మీ జీవితానికి సంబంధించిన అతిపెద్ద నిర్ణయాలను దీర్ఘకాలిక విలువలు ఆధారంగా తీసుకోండి అంతే తప్ప తాత్కాలిక భావోద్వేగాల ప్రభావంతో కాదు. భావోద్వేగాలు మన ప్రస్తుత మానసిక స్థితికి దర్పణం పడతాయి. అవి అన్ని వేళలా భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయని చెప్పలేం. ప్రణాళిక పని చేయనప్పుడు ఏం చేస్తారు? నేను ఏం చేసినా సరే ఈ పని పూర్తయ్యేలా చూస్తానని ఆలోచన ధోరణి ఉన్నవారు ఎప్పటికీ పరాజితులుగా మిగిలిపోరు. 1-2 కాదు 10 ప్రయత్నాలు విఫలమైన నిరాశ చెందకుండా మరో మార్గం కోసం అన్వేషిస్తూనే ఉంటారు. ఆ తపనతో నిరంతరం పురోగతి సాధిస్తూ అంతిమంగా విజేతగా నిలుస్తారు. ప్రతి విషయానికి ప్రణాళిక అవసరమే కానీ అది పని చేయనప్పుడు ఏం చేస్తారన్నదే అసలైన విజయం. ఏకాగ్రతను సాధించాలంటే ఏకాగ్రత అనేది కొందరిలో ఉండే అద్భుత శక్తి కాదు. అన్ని నైపుణ్యాలు లాగే దాన్ని కూడా సాధన చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సాధించవచ్చు. చేస్తున్న పని మీద నుంచి మరో విషయం మీదకు దృష్టి మళ్ళడం సాధ్యం, కానీ దాన్ని వెంటనే గుర్తించి మళ్ళీ ముందు స్థితికి రావడానికి అలవాటు చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే అది సహజ స్వభావంగా మారుతుంది. దీనివల్ల వృధా అయ్యే సమయం తగ్గి ఉత్పాదకత పెరుగుతుంది. విజయానికి అతి సులువైన దారి ఇదే. మీరున్న రంగంలో విజయం సాధించడానికి అతి సులువైన విధానం ఏమిటంటే అత్యంత కఠినమైన మార్గాన్ని ఎంచుకోవడమే. ఎందుకంటే ఆ దారిలో వెళ్ళడానికి చాలామంది సహాయం చేస్తారు కాబట్టి మీకు పోటీ తక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఎవరూ చేయని వినూత్న ప్రయత్నాల ద్వారా మీరు లక్ష్యాన్ని సాధిస్తే మీరు ఒక మార్గదర్శక చరిత్రలో నిలిచిపోతారు. సవాళ్లతో కూడిన జీవితంలోనే భద్రమైన భవిష్యత్తు ఉంటుందని తెలుసుకోండి. మెరుగైన జీవితానికి 8 సూత్రాలు. ముద్దు నిద్ర, లేచి ఉదయాన్నే నిద్ర లేవడం, త్వరగా పడక దిగండి, ఫలితాలపై కాదు మీ ప్రయత్నాలపై దృష్టి పెట్టండి, ప్రతిరోజు కొత్త వ్యక్తితో సంభాషించడం లేదా పుస్తక పఠనంతో మీ ప్రాపంచిక అవగాహనను పెంచుకోండి, ఇతరుల తప్పులను మన్నించండి కానీ మీ తప్పులపై కఠినంగా ఉంటూ వాటిని పునరావృతం చేయకండి, సవాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళండి, నిత్య విద్యార్థిగా ఉండండి, మీ ప్రశాంతతను దెబ్బతీసే మనసులను దూరం పెట్టండి, మీ నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించకండి. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మిత్రమా. ఇవి వ్యసనాలే. పుకార్లు వ్యాపింపచేయడం, గంటల పాటు వీడియో గేమ్లు ఆడటం, అనాలోచిత స్క్రోలింగ్ ఇవన్నీ వ్యసనాలే. ఇవి చేసినప్పుడు డోపమైన్ హార్మోన్ హానికర స్థాయిలో విడుదలై తాత్కాలిక ఉద్దేశం కలుగుతుంది. దానివల్ల ఆ పనులను మానుకోలేరు. ఈ పరిస్థితిని నివారించాలంటే ఆరోగ్యకరమైన మైండ్ను అందించే నడక, స్విమ్మింగ్, ధ్యానం, యోగా లాంటి వ్యాపకాలను అమలు చేయండి. ఓపికగా మీ పని చేస్తూ వెళ్ళండి. ఒక్కోసారి పురోగతి మీకు తెలియకుండా అంతర్లీనంగా సాగుతూనే ఉంటుంది. అది బయటకు కనిపించినంత మాత్రాన మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని నిరాశ పడకండి. టేపుతో రోజు కొలుచుకుంటే రోజు మీ ఎత్తులో తేడా కనిపిస్తుందా? కూర్చున్న ప్రతిసారి మీరు ఒక పుస్తకం మొత్తాన్ని చదివేస్తారా? లేదు కదా. గొప్ప ఫలితాలు రావాలంటే సమయం పడుతుంది. ఓపికగా మీ పని మీరు చేస్తూ వెళ్ళండి. విజయం అనేది ఏదో ఒకరోజు తప్పక మీ తలుపు తడుతుంది. స్వల్ప విరామాల శక్తి తెలుసుకోండి. పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో స్వల్ప విరామాలు తీసుకోండి. ఆ సమయంలో ఫోను పక్కన పెట్టేసి 10 నిమిషాలు బయట నడవండి. ఆఫీసులో మీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడండి. మీకు ఇష్టమైన పని చేయండి. ఈ తరహా స్వల్ప విరామాలతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. తిరిగి పూర్తి స్థాయి ఏకాగ్రతతో పని చేయగలుగుతారు. ఉత్పాదకత పెంచుకోగలుగుతారు. మిత్రమా, గుర్తుపెట్టుకోండి, మీపై మీకు గౌరవం ఉంటే మీ ఉత్పాదకత చాలా సందర్భాల్లో మీ ఆత్మగౌరవం పైన ఆధారపడి ఉంటుంది. మీపై మీకు గౌరవం ఉంటే చేయాల్సిన పనిని మీరు ఇప్పుడు వాయిదా వేయరు. మీపై మీకు గౌరవం ఉంటే మీ ఏకాగ్రత కోల్పోరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాడతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఆత్మవిశ్వాసం అనేది గట్టిగా మాట్లాడడం వల్ల వచ్చేది కాదు. మీరు చేసుకునే వాగ్దానాలను నిలబెట్టుకునే కొద్దీ అది నిర్మితమవుతూ ఉంటుంది. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవాలని ముందు రోజు రాత్రి అనుకుంటే ఖచ్చితంగా ఆ సమయానికి నిద్ర లేస్తారు. ఈరోజు పలానా పని చేయాలి తీర్మానించుకుంటే ఏదేమైనా దాన్ని చేసేయాలి. మీ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకున్న ప్రతిసారి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మీరంతా విశ్వసనీయ వ్యక్తో మీకు అర్థమవుతూ ఉంటుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను కాపాడుకోండి.
మీ దేహానికి మీరు యజమాని. అలాగే మీ పేగుల్లో ఉండే కోట్ల కొద్దీ మంచి బ్యాక్టీరియాను కిరాయిదారులుగా భావించండి. కిరాయిదారులను సంతోషంగా ఉంచితే మీరు బాగుంటారు. మీరు కిరాయిదారులు బాగుండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినండి. పులియపెట్టిన ఆహారం తరచూ తీసుకోండి. రోజు నడకకు వెళ్ళండి. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు. చాలామంది 4-10 వయసు రాగానే కొత్తవి నేర్చుకోవడం ఆపేస్తారు. కొత్త భాష, కొత్త సాధనం, కొత్త నైపుణ్యాల జోలికి వెళ్ళరు. దానితో జీవితంలో నిరాసక్తత ఆవహిస్తుంది. ప్రేరణ కోల్పోతారు. చిన్నదో పెద్దదో నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే జీవితాన్ని ముందుకు నడపండి. మీ ఆహార్యం బాగుంటే చూడగానే చాలామంది ఆకర్షితులు అవుతారు. అయితే ఆ ఆహార్యంతోనే కాదు, మీ ఆలోచన తీరు, ఆరోగ్య అలవాట్లు, విశ్వసనీయత, నిజాయితీ, ప్రశాంతత, ఔదార్యం, ప్రేమను చూసి కూడా ఇతరులు మీ పట్ల ఆకర్షితులు అవుతారు. ఎక్కువ మంది ఎందుకు విఫలం అవుతారంటే, ఎక్కువ మంది విఫలమయ్యేది ప్రతిభ లేకపోవడం వల్ల, నైపుణ్యాలు సరిపోకనో, స్ఫూర్తి పొందలేకపోవడం వల్ల కాదు. ఎవరు తమను గమనించిన సమయంలో పనిచేసేందుకు సుముఖంగా లేకపోవడం వల్ల, తక్షణ రివార్డులు దక్కకపోవడంతో, నిరాశపడి పనిని మధ్యలోనే ఆపేయడం వల్ల ఆ కోవలో ఉంటారు. ప్రోటీన్లతో లాభాలు పుష్కలంగా, ప్రోటీన్లను కేవలం ఖండాలనే పంచే సమ్మేళనాలుగా చాలామంది పొరబడుతుంటారు. కానీ అదొక్కటే కాదు, వాటితో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రోటీన్లు హార్మోన్లు ఉత్పత్తిలో దోహదపడతాయి, శక్తినిస్తాయి, రోగ నిరోధక వ్యవస్థ ప్రభావశీలతను పెంచుతాయి, ఎముకలు బలంగా మారేందుకు ఉపయోగపడతాయి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, కణజాల మరమ్మతులకు ఉపకరిస్తాయి, మేధో సామర్థ్యాలను పెంచుతాయి. ఆహారంలో ప్రోటీన్లకు సముచిత ప్రాధాన్యమివ్వండి. ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. కాకర పువ్వొత్తి చిటపటలాడుతూ వెలుగు జిలుగులతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కానీ అది మండేది కాసేపే. కానీ కొవ్వొత్తి నిశ్శబ్దంగా మండుతూ ఎక్కువ సమయం వెలుగునిస్తుంది. మన పనితీరు విషయంలో కొవ్వొత్తిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడో ఒకసారి మెరుగైన ప్రదర్శన చేసి ఆశ్చర్యపోవడం కన్నా స్థిరమైన కృషితోనే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. పరిస్థితులు మారాలని కోరుకోవద్దు. తమ పరిస్థితులు మారేలా చూడమని చాలామంది దేవుడిని వేడుకుంటున్నారు. అయితే తమ జీవితాన్ని మార్చే పరిస్థితులు అవేనని, దేవుడు తమ ఉన్నతి కోసం అందించిన సువర్ణ అవకాశమని గుర్తించరు. జీవితంలో ప్రతిదీ సులువుగా ఉండాలని కోరుకోవద్దు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగల శక్తి కావాలని కోరుకోండి. ఈ 3 వనరులను వృధా చేసుకోవద్దు. ప్రతి ఒక్కరి దగ్గర సమయం, శక్తి, ఏకాగ్రత అని అమూల్యమైన వనరులు ఉంటాయి. అయితే తరచూ ఫోన్ నోటిఫికేషన్లో చూసుకోవడం, సామాజిక మాధ్యమాల్లో ఉపయోగం లేని అంశాలను వీక్షించడం, ఇతరులతో తమను పోల్చుకుంటూ గడపడం ద్వారా 99% మంది వాటిని వృధా చేసుకుంటున్నారు. పరిమితంగా ఉండే ఈ వనరులను వృధా చేసుకుంటే తిరిగి పొందడం సాధ్యం కాదు. వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. విజయం అంటే గెలుపు ఒక్కటే కాదు. విజయం సాధించడం అంటే గెలవడం మాత్రమే కాదు. గెలుపు అన్నది ఆఖరి మజిలీ మాత్రమే. అంతకుముందు ఎదురయ్యే వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటారనేది అత్యంత కీలకం. ఆ సామర్థ్యమే విజేతలను నిర్ణయిస్తుంది. బాధల్లోనూ నవ్వుతూ ఉండగలగటం, ఒత్తిడిలోనూ సంయమనం, ఆత్మవిశ్వాసం కోల్పోకపోవడం, క్లిష్ట పరిస్థితులను కూడా సహనం, ఆశావాదంతో అధిగమించగలగడం ముఖ్యం. విజయంలో వీటి వాటా 99% అయితే గెలుపు 1% మాత్రమే. స్పష్టత లేని ప్రయత్నాలతో ఫలితాలు రావు. న్యూయార్క్ వెళ్ళాలనుకున్న వ్యక్తి లండన్ విమానం ఎక్కితే తనది కాని గమ్యాన్ని చేరుకుంటాడు. వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్న వ్యక్తి చెస్ ఆడుతూ చెరిపితే తన కల నెరవేరదు. అలాగే మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అందుకో అవసరమైన మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప ఇతరుల ప్రభావంతోనో, సామాజిక ఒత్తిడితోనో, అవగాహన లోపంతోనో వేరొక దారిలో నడవకూడదు. స్పష్టత లేని ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవు. ఏకాగ్రత లోపంతో ఉద్యోగానికి ముప్పు. ఎలాగంటే స్మార్ట్ ఫోన్లు అతి వినియోగం కారణంగా ప్రస్తుత తరం ఏ విషయంపైన ఏకాగ్రత పెట్టలేకపోతుంది. భవిష్యత్తులో ఇది ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే సమస్యగా మారనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సర్వే ప్రకారం 2030 నాటికి 65% ఉద్యోగాలకు అత్యున్నత స్థాయి ఏకాగ్రత శక్తి అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృష్టి మరలకుండా పనిచేయగల సామర్థ్యం ఉద్యోగులకు ఉండాల్సిన 3 ప్రధాన నైపుణ్యాలలో ఒకటిగా ఉండబోతుంది. విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని సాధించడంపై దృష్టి పెట్టాలి, లేకపోతే విజయం సాధించలేరు. ఈ విలువను పెంచుకుంటేనే గుర్తింపు. తమతో ఎవరు స్నేహం చేయడం లేదని, కనీసం తమను గుర్తించడం లేదని చాలామంది కుమిలిపోతుంటారు.
కఠోర వాస్తవం ఏమిటంటే జీవితంలో ఎదగాలన్న కాంక్ష ఉన్న ప్రతి ఒక్కరూ తమకన్నా మెరుగ్గా ఉన్న వారితోనే బంధం పెంచుకోవాలని చూస్తారు తప్ప ఉపయోగం లేని వారి కోసం సమయం వృధా చేసుకోరు. ఇతరులు మిమ్మల్ని గుర్తించాలని ఆరాటపడకుండా మీ వ్యక్తిత్వం, నైపుణ్యాలు, కృషి, ఆత్మవిశ్వాసంతో మీ విలువను పెంచుకోండి. అప్పుడు మీరు అడగకపోయినా మీతో స్నేహం చేసేవారు తప్పకుండా పెరుగుతారు. కష్టానికి వ్యూహం తోడు అవ్వాలి. మీరు ఎన్ని గంటలు కష్టపడ్డారు, పని పూర్తి చేయడానికి ఎన్ని త్యాగాలు చేశారన్నది ఎవరికి అవసరం లేదు. ఎలాంటి ఫలితాలు సాధించారనేదే మాత్రమే ముఖ్యం. దాన్ని బట్టి మీకు గుర్తింపు, గౌరవం ఉంటాయి. కాబట్టి మీ శ్రమ గురించి అదే పనిగా చెప్పుకోవడం ఆపి ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టండి. కష్టపడే స్వభావానికి సరైన వ్యూహాలు తోడైతేనే సానుకూల ఫలితాలు వస్తాయని తెలుసుకోండి. ఆ దిశగా మీ మేధస్సుకు పదును పెట్టండి. లోగడ ఎడారి దేశానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి 100 ఒంటెలపై సరుకు వేసుకుని దూర ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. సాయంత్రం అయింది. ఆ రాత్రికి ఓ గ్రామం పరిసరాల్లో బస చేసి ఉదయాన్నే ప్రయాణం కొనసాగించాలనుకున్నాడు. ఒంటెలను ఎడారిలో కట్టేసి డేరా వేసుకుని కాస్త నడుము వాలద్దామని నిర్ణయించుకున్నాడు. 99 ఒంటెలను ఇసుకలో కర్రలు పాతి కట్టేశాడు. ఒక ఒంటికి మాత్రం తాడు దొరకలేదు. అలాగే వదిలేసి పడుకునేందుకు మనసు ఒప్పలేదు. ఖరీదైన ఒంటె పారిపోతే చాలా నష్టం. పనివాణ్ణి ఒంటెలను చూస్తుండమని చెప్పి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. ఆ వ్యాపారి అక్కడ అతనికి కావలసిన తాడు దొరకలేదు. విచారంతో తిరిగి వెళ్ళిపోతున్న వ్యాపారిని ఒక గ్రామస్తుడు ఆపాడు. విషయం కనుక్కుని, నా దగ్గర తాడైతే లేదు, కానీ నీకు ఓ పెద్ద మనిషిని పరిచయం చేస్తాను. అతడు తాడైనా ఇస్తాడు, లేదా ఏదో ఒక ఉపాయమైనా చెబుతాడని వ్యాపారిని పెద్దాయన దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ పెద్దాయన వ్యాపారి చెప్పిందంతా విని ఓ ఉపాయం చెప్పాడు. ఆ 100వ ఒంటెను కూడా కట్టేసినట్లు నటించు. ఎలాగో చీకటి పడింది, దానికి తనను కట్టేయలేదని తెలియదు కదా అని ఉపాయం చెప్పి పంపాడు ఓ పెద్దాయన. వ్యాపారి ఒంటి దగ్గరకు వెళ్ళి పెద్దాయన చెప్పినట్టు చేసి పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అన్ని ఒంటెలతో పాటు ఆ 100వ ఒంటె కూడా కదలకుండా అక్కడే పడుకుని ఉంది. చాలా సంతోషించి అన్ని ఒంటెలను విప్పేసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆ 100వ ఒంటె మాత్రం కదలట్లేదు. ఎంత అదిలించినా కదలలేదు. ఇదేమి చిక్కు వచ్చిందని మళ్ళీ పెద్దాయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రాత్రి ఒంటెను కట్టేశావు కదా, మరి దాన్ని విప్పాలిగా అన్నాడు. పెద్దాయన, దానికి వ్యాపారి అసలు కట్టేయలేదు కదా, విప్పడం ఎలా అన్నాడు. దానికి ఆయన తాఫీగా సమాధానం ఇస్తూ, రాత్రి కట్టేసినట్లు నటించావు, ఇప్పుడు విప్పినట్లు నటించు అన్నాడు. వ్యాపారి అలా చేశాక ఒంటె లేచి పరుగు ఎత్తుకునింది. మన జీవితంలో కూడా ఇటువంటి అదృశ్య బంధనాలు చాలానే ఉంటాయి. ఈ పని నా వల్ల కాదు అని అసలు మొదలు పెట్టకుండానే వదిలేస్తే అడుగడుగునా మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే చుట్టుపక్కల వారి మాటల్ని మనల్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, నా వల్ల కాదని మనకు మనం చెప్పుకునే మాటలన్నీ 100వ ఒంటెకు కట్టిన తాడు లాంటివే. కనపడని సంఖ్యలు కాస్త ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని ముందడుగు వేయాలి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అసలు మనల్ని కట్టిపడేసే తాడే లేదని అర్థమవుతుంది. జై హింద్, వందే మాతరం.